అర్జెంటుగా నిన్నటి మ్యాచ్ చూడకపోతే చూసేయండి. వాట్ ఏ మ్యాచ్! ఓడిపోయే మ్యాచ్ని చివర్లో యుగానికి ఒక్కడిలా ఢిల్లీ క్యాపిటల్స్కి అశుతోష్ శర్మ ఒక థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. లిటరల్లీ మ్యాచ్ చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ అయితే ఎక్కడ అవుటో అని టెన్షన్, సెకండ్ బాల్ సింగిల్, థర్డ్ బాల్లో స్ట్రైక్లోకి వచ్చిన అశుతోష్ 6 బూమ్! ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం. సో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన లక్నో సూపర్ జైంట్స్ 209 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నుండే 161 పరుగులు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 75% స్కోర్ టాప్ ఆర్డర్ స్కోర్ చేశారు. ఎల్ఎస్జీ టాప్ ఆర్డర్లో మార్క్రమ్, మిచెల్ మార్ష్ అలాగే నికోలస్ పూరన్ ఉన్నారు. ముగ్గురు కూడా ఫారిన్ ప్లేయర్సే. పవర్ ప్లే నుండి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్పై అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ మిచెల్ మార్ష్ 200కు పైగా స్ట్రైక్ రేట్తో 6 సిక్సర్లు 6 బౌండరీతో 72 పరుగులు చేసి గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడారు. తనకు తోడు నంబర్ 3లో వచ్చిన నికోలస్ పూరన్ కూడా 200+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. వీరిద్దరి మధ్య 87 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. దీంతో 4 ఓవర్స్లో 40 ఉన్న స్కోర్ కాస్త 12 ఓవర్స్ అయ్యేసరికి 130 దాటింది. 11th ఓవర్లో ఈ భారీ పార్ట్నర్షిప్ని మార్ష్ని అవుట్ చేసి బ్రేక్ వేశారు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ముఖేష్ కుమార్. బట్ క్రీజ్లో ఉన్న పూరన్ నెక్స్ట్ ఓవర్లోనే అంటే 12th ఓవర్లో స్టబ్స్ బౌలింగ్లో వరుసగా 4 సిక్సర్లు 1 బౌండరీతో ఊచకోత కోసాడు. బట్ ఆ తర్వాత ఓవర్స్లో కెప్టెన్ రిషబ్ పంత్, నికోలస్ పూరన్ వికెట్లు వెంటనే పడ్డాయి. చివర్లో డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ వల్ల స్కోర్ 200 దాటి 209 చేసింది ఎల్ఎస్జీ టీం. సో 210 భారీ లక్ష్యంతో చేస్లోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి మొదట్లో శార్దుల్ ఠాకూర్ అయితే సాకిచ్చాడు. తన బ్రిలియంట్ బౌలింగ్తో ఓపెనర్ ఫ్రేజర్ మెక్గర్క్ని, అభిషేక్ పోరల్ని డక్అవుట్ చేశాడు. సెకండ్ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ దిగ్వేష్ రతి కూడా సమీర్ రిజ్వీని అవుట్ చేశాడు. దీంతో 2 ఓవర్స్లోనే 3 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇలా అయితే కంబ్యాక్ ఇవ్వడం కష్టమే అనుకున్నప్పుడు కెప్టెన్ అక్షర్ పటేల్, వైస్ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. ఇద్దరు కూడా పవర్ ప్లేలో సిక్సర్లు 4లతో విరుచుకుపడ్డారు. బట్ అదే జోరుని కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యారు. 5th ఓవర్లో కెప్టెన్, 6th ఓవర్లో వైస్ కెప్టెన్ వికెట్స్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. దీంతో 7 ఓవర్స్లోనే 66 పరుగులు చేసి 5 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక ఢిల్లీ ఆశ మొత్తం మిడిల్ ఆర్డర్ పైనే అనుకున్నప్పుడు స్టబ్స్ సిక్సర్లు కొట్టడం స్టార్ట్ చేశారు. దీంతో ఢిల్లీ విజయంపై ఆశలు చిగురించాయి. ఇన్ఫ్యాక్ట్ స్టబ్స్ అవుట్ అయ్యాక కూడా అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్ మధ్య మంచి ఇన్నింగ్స్ అయితే వచ్చింది. మ్యాచ్ని చాలా క్లోజ్గా తీసుకెళ్లారు. కేవలం 21 బాల్స్లోనే 55 పరుగుల పార్ట్నర్షిప్ వీరిద్దరి మధ్య బిల్డ్ అయింది. ఎస్పెషల్లీ విప్రజ్ 5 బౌండరీలు 2 సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఢిల్లీ స్కోర్ 16 ఓవర్స్లో 168గా ఉంది. లాస్ట్ 4 ఓవర్స్లో 42 రన్స్ కావాలి. అప్పుడు డ్రింక్స్ బ్రేక్స్ తీసుకున్నారు. ఆఫ్టర్ బ్రేక్ ఫస్ట్ బాల్లోనే విప్రజ్ నిగమ్ అవుట్ అయ్యారు. దీంతో గెలుపు ఆశలు అన్నీ అశుతోష్ మీదనే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అశుతోష్ అదే ఇన్నింగ్స్ ఆడారు. ఇన్ఫ్యాక్ట్ తను ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడారు. మ్యాచ్ చూస్తున్నప్పుడైతే గూస్ బంప్స్ పక్కా. దీంతో చివర్లో లాస్ట్ 3 బాల్స్ మిగిలిండగానే ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ముందుగా ఎల్ఎస్జీ బౌలర్స్లో శార్దుల్ ఠాకూర్, సిద్ధార్థ్, దిగ్వేష్ రాతి, రవి బిష్ణోయ్ చెరో 2 వికెట్స్ తీయగా, ఢిల్లీ బౌలర్స్లో మిచెల్ స్టార్క్ 3, కుల్దీప్ యాదవ్ 2, విప్రజ్ నిగమ్ 1 వికెట్ తీశారు. అలానే ముఖేష్ కుమార్ కూడా 1 వికెట్ తీశారు. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.